అడిగేవారు లేరు. ఆమె ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉంది. పేరుకి భర్త ఉన్నాడు, బిడ్డలున్నది, చాలా ప్రఖ్యాతి ఉంది. కానీ ఈ సమయంలో మాత్రం ఆమెను పలకరించేవారు లేరు, ఆమెను ప్రేమించేవారు లేరు, ఆమె యందు జాలి పడేవారు లేరు. ఆమెను గురించి కానీ ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ గురించి కానీ ఏ అవగాహన ఎవరికి లేదు. చాలా కృంగిపోతూ ఉన్న సమయంలో దేవుని దూత ఆమెను కనుగొన్నది. ఆమేన్, హల్లెలూయా. ఏ పరిస్థితుల మధ్య ఈ స్థలంలో నువ్వు ఉన్నావో గాని, ఏ స్థితిగతుల మధ్య ఈ స్థలంలో నువ్వు ఉన్నావో గాని, ఖచ్చితంగా చెబుతున్నాను, 2025 జనవరి మాసంలో ఈ 15వ తారీఖున దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసాడు. ఈ సభలో దేవుడు నిన్ను కనుగొనబోతున్నాడు. ఈ సంవత్సరం దేవుని దూతలు నిన్ను కనుగొనును గాక, దేవుని దూతలు నిన్ను కనుగొనును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకో, ఒక బంధువు, ఒక ప్రేమతో కూడిన బంధువు మన ఇంటికి వచ్చినప్పుడు మనకి ఏది ఇష్టమో అది తీసుకుని మన ఇంటికి వస్తారు. బంధువులు వచ్చినప్పుడు, తల్లిదండ్రులు ఊరికెళ్ళి వచ్చినప్పుడు బిడ్డలకు ఏది ఇష్టమో ఏది అవసరమో అది తీసుకుని వస్తారు. అదే విధముగా యేసయ్య నిన్ను కనుగొని నీ దగ్గరకు వచ్చేటప్పుడు, నిన్ను దర్శించేటప్పుడు ఆయన వట్టి చేతులతో రాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చి ఊరకనే పలకరించి హాయ్ బాగున్నావా అని చెప్పి వెళ్ళడు. ఖచ్చితంగా నీ అవసరాలు తీర్చుటకు వస్తాడు ఆయన. హల్లెలూయా. నీ అవసరములు ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. ఈ ఆదికాండములో 16వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. 16వ అధ్యాయంలో యెహోవా దూత ఆమెను కనుగొంది. మరియు 10వ వచనం మనం చూసినట్లయితే, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని ఆమెతో. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేనిని గురించి హాగరు బాధపడుతూ ఉందో, దేనిని గురించి హాగరు చింతపడుతుందో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. చింతపడవద్దు. ఆమేన్, ఆమేన్. భయపడవద్దు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. భూలోకములో చివరి స్టేజిలో అందరూ విడిచిపెట్టిన క్రైస్తవుడైన సేవకుడు మాత్రం భయపడవద్దని ఒక్కడే చెబుతాడు. ఏ పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నా, అందరూ నిన్ను విడిచిపెట్టి నీ భయంకరమైన పరిస్థితుల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయినా దేవుడు మాత్రం చెబుతున్నాడు, ఇదిగో భయపడవద్దు. దేనిని గురించి నువ్వు భయపడుచున్నావో, దేనిని గురించి నువ్వు చింతపడుచున్నావో, దేనిని గురించి నువ్వు కలవరపడుచున్నావో, దానిని గురించిన వాగ్దానం ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఆరోగ్యం లేక బాధపడుతున్నావా? దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఉద్యోగం లేక భయపడుచున్నావా? దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏ జనములోనైనా, ఏ ప్రజలోనైనా చేయబడని అద్భుతాలు చేస్తాను అని ఒక వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా జీవితంలోనే మాత్రమే కాదు, నీ జీవితంలో కూడా ఈ 2025 సంవత్సరంలో ఆ దేవుడు వాగ్దానం ఇచ్చి దానిని నెరవేర్చునుగాక. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాడు, ఒట్టి మాటలు చెప్పి వెళ్ళిపోడు, ఏదో పలకరించి వెళ్ళిపోడు. ఆమేన్. ఒక కొత్త నిబంధన గ్రంథంలో ఒక తల్లి విధవరాలు, తన కుమారుడు చనిపోయాడు. అందరూ ఆమెను చూచి ఏడుస్తున్నారు. అయ్యో, ఒక్కతే ఎట్లా బ్రతికింది? ఇప్పటిదాకా తన కొడుకుని చాలా బాధగా, చాలా ఇష్టంగా ప్రేమించింది, చాలా ఇష్టంగా పెంచుకుంది. ఇప్పుడు తనకు ఆధారమై ఉన్న ఒక్కగానొక్క కొడుకు కుమారుడు చనిపోయాడు.
అందరూ ఆమె పట్ల జాలిపడ్డారు, కానీ ఆమెను నిజమైన ఓదార్పు ఎవరు ఇవ్వలేకపోయారు. కానీ యేసయ్య ఆమెను చూచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఆ ఊరిలోనికి వెళుతున్నప్పుడు ఆ బాడీ, చనిపోయిన బాడీ గ్రామం నుంచి బయటకు వస్తుంది. ఆ తల్లి ఏడుస్తుంది. ఆమె వెళ్ళి, అయ్యా నా కుమారుడు చనిపోయాడు, నా కుమారుడు నేను ఎంతగానో ప్రేమించుకున్నాను, ఒక్కడే నాకు ఆధారం, ఖచ్చితంగా అతను నాకు కావాలి అని ఎప్పుడు ఆ తల్లి వెళ్ళి యేసు ప్రభుల వారిని అడగలేదు. కానీ యేసయ్య ఆమెను చూచినప్పుడు, యేసయ్య ఆమెను కన్నీరు చూచినప్పుడు, యేసయ్య ఆమె ముఖాన్ని చూసినప్పుడు, ఆమె బాధను చూసినప్పుడు ఆమె హృదయంలో ఉన్న ఆశను దేవుడు గుర్తించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి ఈ ప్రాంగణంలో ఉన్న నీ హృదయంలో ఉన్న, మనస్సులో ఉన్న ఆ వేదన, బాధ దేవుడు గుర్తించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు గనక నిన్ను కనుగొంటే, దేవుడు గనక నిన్ను కనుగొని నీకు కావలసిన వాగ్దానం ఇస్తే, నీ జీవితం ఈరోజు షిఫ్ట్ అయిపోయింది. ఈ 2025లో అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. తల్లి లేదు, తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు. ఎస్తేరు ఒక్కతే ఉంది. ఎస్తేరు జీవితంలో ఒక్కతే, ఒక్కడే. ఆమేన్. ఆమెకు తెలుసు నేను నమ్మిన దేవుడు, ఆమెకు తెలుసు నేను ఆశ్రయించిన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఒక్క కొద్ది దినాలలోనే ఆమెను ఎవరు గుర్తించలేని స్థాయి నుంచి అందరూ గుర్తించే స్థాయికి ఆమెను లేవనెత్తాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు నిన్ను కనుగొనుగాక, దేవుడు నిన్ను కనుగొనుగాక, దేవుడు నిన్ను కనుగొనుగాక, దేవుడు నిన్ను కనుగొనుగాక. ఏ పరిస్థితుల మధ్య ఈ స్థలంలోనికి నువ్వు వచ్చావో, ఏ గ్రామం నుండి, ఏ కుటుంబంలో నుంచి ఈ స్థలంలోనికి వచ్చావో, లైవ్ ద్వారా కానీ, ఇదిగో శబ్దయంత్రం ద్వారా కానీ వింటున్న నీతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను కనుగొనే రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హాగరు పారిపోయి శారా దగ్గర నుండి వచ్చుచున్నప్పుడు దేవుని దూత ఆమెను కనుగొంది ఒక బావి దగ్గర. హాగరు తోటి ఆ దేవదూత ఒక మాట చెప్పింది. అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావు? తెలుసు, కానీ అడిగింది. దేవుని సన్నిధిలో హాగరు యొక్క లైఫ్, హాగరు యొక్క జీవితం మార్చబడటానికి టర్నింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అడిగింది. దేవదూత అడిగింది, ఎక్కడి నుంచి వస్తున్నావు? హాగరు తన హృదయాంతరంగంలో నుంచి ఏమాత్రం ఆలస్యము చేయకుండా సత్యము చెప్పింది. ఆమేన్. అది ఆమె జీవితం మార్చబడటానికి కారణం. నిజం చెప్పింది, వాస్తవం చెప్పింది. తన లైఫ్లో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో కరెక్ట్గా నేను పారిపోయి వచ్చుచున్నానయ్యా అని చెప్పి తన తప్పును ఒప్పుకుంది. తన జీవితాన్ని దేవుని దగ్గర సమర్పించింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తిరిగి వెళ్ళు, నీ యజమానురాల దగ్గర నువ్వు అణిగి మణిగి ఉండు, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ హాగరు గారే యేసు ప్రభుల వారికి, యెహోవా దేవునికి ఒక పేరు పెట్టుకుంది. ఆమె ఒక పేరు పెట్టుకుంది, ఆయన నన్ను చూచుచున్నాడు. నేను చేసినవన్నీ, నేను మాట్లాడినవన్నీ, నా బ్రతుకంతా ఆయన చూచుచున్నాడు. నన్ను విడవలేదు, నన్ను మర్చిపోలేదు, నన్ను ఎడబాయలేదు. ఆయన చూచుచున్న దేవుడనే
ఆ తల్లి దేవునికి ఒక పేరు పెట్టుకుంది. నేను అంటున్నాను, ఆ దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆ దేవుడు ఇంకా సజీవముగానే ఉన్నాడు. మనుషులు మారిపోయారు, రోజులు మారలేదు, టైం మారలేదు, సీజన్స్ మారలేదు, సూర్యుడు ఉదయించడం మారలేదు, అస్తమించడం మారలేదు, దేవుడు కూడా మారలేదు. హాగరును చూచిన దేవుడు నిన్ను చూచునుగాక. హాగరుకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నీకు వాగ్దానం ఇచ్చునుగాక. హాగరుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడునుగాక. ఈ రాత్రి ఒక విశేషమైన కృపతో, విశేషమైన వాగ్దానముతో, విశేషమైన దేవుని మాటతో నువ్వు తిరిగి వెళతావు. గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు మాట్లాడుతూ ఉండగా, దైవజనులు ప్రసంగిస్తూ ఉండగా అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్. ఆయనకి ఎలోహిం అని పేరు కలదు, అనగా సృష్టికర్త అని పేరు కలదు. ఈ రోజు కూడా కొత్త కిడ్నీలు కలుగుతాయి. ఈ రోజు కూడా నీ గుండె కొత్తగా మారగలదు. ఈ రోజు కూడా ఇదిగో కొత్త లివరు రాగలదు, కొత్తగా కాళ్ళు చేతులు రాగలదు. ఆమేన్. ఆయనకు ఎల్యోన్ అని పేరు కలదు, అనగా ఆయనే బలవంతుడు, సర్వశక్తిమంతుడు. ఇదిగో ఏ బలము ఆయన బలం యొక్క నిలబడనేరదు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూస్తున్నాడు దేవుడు, నిన్ను చూస్తున్నాడు దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను ఒట్టి చేతులతో ఈ ప్రాంగణమును విడిచి నిన్ను పంపడు. పడిన ప్రయాస, సంఘ బిడ్డలు చేసిన ప్రార్థన, 10 దినాలు కన్నీటితో చేసిన ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా నిన్ను తాకునుగాక. హల్లెలూయా. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం మాట్లాడినా, నా దేవుడు నిన్ను తాకునుగాక, నా దేవుడు నిన్ను కనుగొనుగాక, నా దేవుడు నీతో మాట్లాడునుగాక, అద్భుత కార్యాలు జరుగునుగాక. 2025 ప్రారంభించు, అద్భుతాలతో ప్రారంభించు, ఒక నిర్ణయంతో, ఒక ఉద్దేశంతో ప్రారంభించు. దీని ముగింపు అద్భుతముగా ఉండబోతుంది. ఆమేన్, ఆమేన్.